ఒక 1 మినిట్ నా గురించి చెప్తాను, సో మీకు తెలుస్తుంది ఏంటనేది. ఇప్పుడు మేమందరం ఇందాక వాణి చెప్పినట్టు ఈ స్టేజ్కి రావడానికి ఎంతో కష్టపడ్డాం. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. అలాగే నేను కూడా కరీంనగర్లో తెలుగు మీడియంలో చదివాను. నేను కూడా అక్కడ నుంచి మా వాడలోనే నేను ఫస్ట్ అమ్మాయిని బయటకు వెళ్ళడం. నాకు 14 ఏళ్ళు ఉన్నప్పుడే నేను బయటకు వెళ్ళిపోయాను మా కరీంనగర్ డిస్టిక్ నుంచి చదువుకోవడానికి. సో అలాంటి మీకు ఇక్కడ మీకు ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ పైల్ల మల్లారెడ్డి గారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది కూడా సరిగా లేని రోజుల్లో నేను ఇంటర్మీడియట్ చేశాను. అయినా మీరు అనుకోవచ్చు ఊరికే చెప్తుందని, కాదు, అది నిజం. నేను అప్పుడు బయటికి వెళ్ళి చదువుకున్నాను. ఇంజనీరింగ్ కూడా అప్పుడు చాలా తక్కువ కాలేజీలు ఉండే, ఒక 6 కాలేజీలు మాత్రమే ఉండే మన స్టేట్లో. అప్పుడు నేను వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాన్ లోకల్ స్టూడెంట్కి వెళ్ళి చదివాను. నేను తెలంగాణ అమ్మాయిని అయి ఉండి. ఆ తర్వాత నేను మాస్టర్స్ చేసి అమెరికా వెళ్ళాను. ఓకే, కానీ ఇప్పుడు ఈరోజు మీకు ఇక్కడే ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగంలో పరుచుకుంటారని అనుకుంటూ, అండ్ అమ్మాయిలు మీరు దేనికి తగ్గేదేలే. అమ్మాయిలు వింటున్నారా? గుడ్ గుడ్. సో అబ్బాయిలు మీరు కూడా ఏమి వాళ్ళకి పోటీ ఇవ్వకుంటే వాళ్ళే ఎదగరు. సో మీరు చక్కగా పోటీ ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడే అందరూ కలిసి చదువుకోండి, బాగా పైకి రండి, మీరు అనుకున్నది సాధించండి. అదే నేను కోరుకుంటున్నది. మా మల్లారెడ్డి గారి మీ పేరు నిలబెట్టండి, మీ ఊరు, మీ అమ్మ నాన్న, మీ టీచర్లు అందరి పేరు నిలబెట్టండి. అందరినీ గర్వంగా మా అమ్మాయి మా అబ్బాయి అని చెప్పుకునే స్టేజ్కి మీరు ఎదగండి. అదే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ.